జగ్గంపేట మండల రాజపూడి గ్రామంలో ఎస్సీ మాదిగ కులం వారిపై అగ్రవర్ణాల వారు దాడి చేసి గాయపరిచిన ఘటనలో పోలీసుల నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేసిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సంజయ్ మాదిగ కాకినాడ జిల్లా జగ్గంపేట మండల రాజపూడి గ్రామంలో గత నెల 31వ తేదీన దీపావళి రోజున పంచాయతీ రోడ్డుపై మాదిగ బాలుడు చిచ్చుబుడ్డి వెలిగించిన కారణంగా అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణాల వారు బాలుని ఆ బాలుడి కుటుంబ సభ్యులను ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా అత్యంత పాశవికంగా దాడి చేసి గాయపరిచిన ఘటనలో జగ్గంపేట పోలీసు వారు ఇంతవరకు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఈ కేసులో ఉన్న ముద్దాయిలను తప్పించి కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై కాకినాడ జిల్లాని కలిసి బాధితులకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించగా వెంటనే పెద్దాపురం డీఎస్పీతో మాట్లాడి ఎంక్వైరీ చేయమని ఎస్పీ చెప్పినప్పటికీ పెద్దాపురం డీఎస్పీ ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదు. ఎందుకు ఎంక్వైరీ చేయలేదని డీఎస్పీని అడగగా ఓన్ సర్టిఫికేట్ వస్తే తప్ప ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎంక్వైరీ చేయడం కుదరదంటూ ఈ ఘటన జరిగి నేటికి నెల రోజులు దగ్గర కావస్తున్నా పట్టించుకోకుండా కేసును తప్పుదారి పట్టిస్తున్నారు. అంతేకాకుండా ముద్దాయిలను చట్టపరంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయమని కోరుతుంటే కేసు గొడవ వదిలేయండి, బాధితులకు డబ్బులు ఇప్పిస్తామంటూ స్థానిక జగ్గంపేట ఎస్ఐ సిఐ బేరసారాలు ఆడుతున్నారు. ఈ విషయమై నేడు కాకినాడ జిల్లా కలెక్టర్ని కలిసి ఈ కేసులో బాధితులకు జరిగిన అన్యాయం గురించి వివరించి పోలీసు వారి నిర్లక్ష్య ధోరణిని కలెక్టర్కి వివరించి బాధితులకు సత్వర న్యాయం చేయవలసిందిగా కోరడమైంది. మరి వాళ్ళని ఒక స్త్రీని అయితే జాకెట్ పెట్టుకుని లాగి ఆవిడ ప్రైవేట్ పార్టీల మీద తన్ని ఇటువంటి సందర్భాల్లో మరి మాదిగ జాతి అంతా కూడా ఆ రోజు రోడ్డు మీద నిలబడి ధర్నా చేసినటువంటి కార్యక్రమం కూడా చేశారు. మరి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ అట్రాసిటీ కేసులో 30 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ డిఎస్పీ గారు ఎంక్వైరీ చేయలేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా మరి ఎస్సీ గారు కానీ సీఏ గారు కానీ జగ్గంపేట ఎస్సీ గారు సీఏ గారు కానీ ఈ కేసును తప్పుదావ పట్టించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఏదైతే బాధితులకు న్యాయం చేయవలసింది పోయి మరి ఎవరైతే వీళ్ళ మీద దాడి చేసినటువంటి అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళని కేసుల నుంచి బయటపడేయాలనే ఒక ప్రయత్నం తప్ప బాధితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశం ఎక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కనపడతలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి డిఎస్పీ గారికి ఎంక్వైరీ చేయలేదని చెప్పేసి ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎస్పీ గారు అయితే తక్షణమే డిఎస్పీ గారిని ఆ కంప్లైంట్ తీసుకుని ఆ కేసుని వెంటనే సాల్వ్ చేసి ఎంక్వైరీ చేసి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలి, వెంటనే వాళ్ళని లోపలికి పంపించాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పటికి కూడా డిఎస్పీ గారు కేవలం ఏదో నామమాత్రంగా వచ్చి అలా పలకరించి వెళ్ళిపోవడం తప్ప ఇప్పటికీ డిఎస్పీ గారు కూడా ఆ కేసును తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారు. మరి ఊన్ సర్టిఫికేట్ వస్తేనే కానీ ఎంక్వైరీ చేయనటువంటి పరిస్థితి డిఎస్పీ గారు చెప్తూ ఉన్నారు. అసలు ఆ ఓన్ సర్టిఫికేట్కి దీనికి సంబంధం లేదు. అయినా కానీ బాధితుల్ని చక్కగా అసలు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఉన్నాం. మరి ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ దళితుల పరిస్థితి ఇలాగే ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పదవులు లేకపోతే ఏ పార్టీ అని కూడా చూడకుండా ఎవడైనా తప్పు చేస్తే వెంటనే శిక్షించండి అని చెప్పేసి ఆయన చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు